జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చేసిన సాయం, మంచివారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కావు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూలై 7, 2026, మంగళవారం. తిథి సప్తమి, మధ్యాహ్నం 1:24 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం ఉత్తరాభాద్ర, సాయంత్రం 4:24 వరకు, తదుపరి రేవతి. యోగము శోభనము, మధ్యాహ్నం 2:31 వరకు, తదుపరి అతిగండము. కరణం భవ, మధ్యాహ్నం 1:24 వరకు, తదుపరి బాలవ. రాత్రి 12:58 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 11:47. చంద్రాస్తమయం ఉదయం 11:35. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:06 వరకు. యమగండం ఉదయం 8:56 నుండి 10:34 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:09 వరకు. తిరిగి రాత్రి 11:07 నుండి 11:51 వరకు. వర్జము తెల్లవారుజామున 4:12 నుండి 5:46 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 11:33 నుండి మధ్యాహ్నం 1:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 4:56 వరకు. శుభ గడియలు ఉదయం 5:40 నుండి 6:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:51 నుండి 2:24 వరకు. జూలై 7 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, మధ్యాహ్నం 1:24 వరకు ఉంది, తదుపరి అష్టమి. మంగళవారం అష్టమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంత్రం 4:24 వరకు ఉంటుంది. మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధియోగం కూడా ఏర్పడుతుంది. ఇది కూడా మంచి యోగం. అయితే ఈ రోజు ఉన్న వారం మంగళవారంను పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అందువలన ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు శుభకార్యాలు చేసుకోవడం మంచిది. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మీన రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: దిలీపుడు కొడుకు పేరు భగీరథుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: భగీరథుడు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ చాక్లెట్ దినోత్సవం, గ్లోబల్ క్షమాపణ దినోత్సవం, ప్రపంచ కిస్వాహిలి భాషా దినోత్సవం, తెలుగు కవి, సినీ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి పుట్టినరోజు, భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు మహేంద్ర సింగ్ ధోని గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 7 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. వృషభ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కాకుండా చూసుకోవడం మంచిది. సింహ రాశి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులా రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. వృశ్చిక రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. ధనుస్సు రాశి లాభం ఉంటుంది. మకర రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కుంభరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మీన రాశి పెద్దల వలన లేదా పై అధికారుల వలన లాభం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.